హలో ఫ్రెండ్స్, ఈ చిట్టి వంకాయలు ఇంకా మళ్ళీ వచ్చేసాయండి. ఇప్పటికి 3 రెసిపీలు చూపించాను మీకు. తర్వాత ఈసారి ఇంకేం చేద్దామా అని ఇంకా డిసైడ్ చేయలేదు. కానీ ఈసారి కూడా ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. ముందు కాయలకు వస్తాను, చూడండి. ఎప్పుడు చెప్పినట్టే లేతకాయలు కోసుకోండి. ముదురుకాయలు త్వరగా కోసేయాలి. ఎక్కువ ముద్ర బాకండి. కాయలు ముదిరితే బాగోవు. ఇవ్వండి. ఈ కాయలు కోస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయండి చక్కగా. ఎన్నిసార్లైనా రకరకాల రెసిపీలు చేసుకోవచ్చు. ఈ గుత్తుల్లో ఒక్కొక్క కాయ కొన్ని ముదిరిపోయి ఉన్నాయి, అవి కోసుకోవచ్చు. మొత్తం గుత్తి అంతా కొయ్యాలని కూడా ఏం లేదు. ఇది చూడండి, కొన్ని ఒక్కొక్కటి పెద్దగా ఉన్నాయి, అట్లాంటివి కోసేస్తున్నాను. చూడండి ఈసారి ఎన్ని కాయలు వచ్చాయో, ఎక్కువ వచ్చాయి. దీంతో ఒక కొత్త రెసిపీ మీకు చూపిస్తానండి ఇప్పుడు.